నమస్తే పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను నిరామషో. ఇలా మీకు చెప్పేది ఏంటంటే, మన జిల్లా సమస్యలు ఏమైనా ఉంటే, జిల్లాల గ్రామాలల్లో మరి పట్టణాలలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో కింద నా నెంబర్ అంటే మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. అది వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్కు వీడియో తీసి మీరు పంపుర్రి. మరి మనము ఆ యొక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తే మన యొక్క సమస్యలను మన జిల్లాను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీకు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక అయ్యాల పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు చూస్తే ఈనాడు చూద్దాం. మరి ఈనాడులో ఏమున్నదయ్యా అంటే, జాతర ఏర్పాట్లు ప్రారంభం. ఎక్కడ జాతర ఏర్పాట్లు ప్రారంభం? గోదావరిఖని కోల్బెల్ట్ గద్దెల ప్రాంగణంలో పనులు చేస్తున్న సిబ్బంది. ఇక గోదావరిఖని పట్టణం మన అందరికీ తెలిసిందే, పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ. గోదావరిఖని పట్టణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని గోదావరి బ్రిడ్జి వద్ద సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అది మినీ జాతర అని కూడా దానికి ఒక చిన్న పేరు ఉన్నది. మరి దాన్ని జనగామ గ్రామానికి చెందిన వాళ్ళు, అంటే జనగామ పక్కన ఉన్న గ్రామం జనగామ వాళ్ళు ఆ యొక్క జాతరను చేస్తారు. మరి దీనికి భారీ అంటే ఏర్పాట్లు ఎత్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి జాతరకు మరో 20 రోజుల సమయం ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తారు. దానికి ఎవరో చేస్తారా అంటే, ఇక సింగరేణి వాళ్ళు సాయం చేస్తారు, ఎన్టీపీసీ వాళ్ళు సాయం చేస్తారు, ఆర్ఎఫ్సి వాళ్ళు సాయం చేస్తారు. మరి మన మున్సిపల్ శాఖ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి ఘనంగా చేస్తుంది. మేడారం అయితే ఎంత తరహాలో ఉందో అంత స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఇక్కడ కూడా సుమారు 5 నుంచి 6 లక్షల మంది జనాభా అంటే భక్తులు అనేవాళ్ళు ఆ యొక్క అమ్మవార్ల దర్శనానికి వస్తారు. మరి దీనికోసం వాళ్ళు చేస్తారు. ఇక ముఖ్యమైన ముచ్చట ఏంటంటే, ఇక పల్లెల్లో ప్రత్యేక పాలన నేటితో మిగిలిన పంచాయతీ పాలకవర్గ పదవి. ఇక సర్పంచ్ సాపులది అందరిది. ప్రజలారా మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట, ఇక సర్పంచ్ అన్నల పని పక్కన అయిపోయింది. అంటే వాళ్ళ యొక్క పదవి కాలం ముగిసిపోయింది. ఇక మనల్ని పరిపాలించనీకి, అంటే మన గ్రామం యొక్క సమస్యలను చూడనీకి పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. ఆయనతో పాటుగా ఒక ప్రత్యేక పాలనా అధికారి అనేటైనా ఉంటారు. ఇక ఆయనే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. మరి అభివృద్ధి చేస్తాడో లేదంటే ఇంకేం చేస్తాడో చూడాలి. మరి చూస్తేనే కదా తెలిసేది ప్రత్యేక పాలన ఎట్లుంటుంది అనేది. లేకపోతే ఎట్లా వెళ్తుంది అంటే, సమయానికి అనుకూలంగా ఎలక్షన్లు అనేది ఎన్నికలు అనేది నిర్వహిస్తే కనుక ఈ సమస్య అనేది రాకపోయి ఉండే. మరి వాళ్ళు చేయలే కాబట్టి ఇట్లుంటుంది. ఇక జనాభా ప్రతిపాదన కేటాయింపు, బకాయి బిల్లులపైన ఆందోళన. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే నియామకాలు. 267 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేస్తాం. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే నియామక పత్రాలు జారీ చేస్తాం. జనాభా ప్రతిపాదన జిల్లా నుంచి మండల స్థాయి అధికారులకు ఇస్తారు. చంద్రమౌళి జిల్లా పంచాయతీ అధికారి సారి చెప్పిండు. ఏంది ప్రత్యేక అధికారుల గురించి ప్రభుత్వం చెప్పిన వెంటనే మేము పంపిస్తాం, ఏ గ్రామానికి ఎట్లా పెడతాం, జనాభా ప్రతిపాదన పెట్టి మరి చూస్తాం అని చెప్పేసి చెప్తారు. ఇప్పటికే ఏం పరిస్థితులు బాగాలేవు. ఇంకా ప్రత్యేక పాలన పరిస్థితులు ఎట్లుండేవి కూడా మన ఛానల్ ద్వారానే మనం ఈసారికే చెప్పుదాం. చంద్రమౌళి జిల్లా పంచాయతీ అధికారి సార్కే, చంద్రమౌళి సార్కే మన బాధలు చెప్పే పరిస్థితులు వస్తాయి. ప్రజలారా గుర్తుంచుకోవాల్సింది, ఏ సమస్య ఎక్కడ ఉన్నా కూడా మన నంబర్ ఉంటుంది ఛానల్ది. ఆ ఛానల్లో ఆ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేయరి, చెప్పుర్రి, చూద్దాం, సమస్యలను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముచ్చట, భగీరథ బాధలు తీరేది ఎన్నడో. దెబ్బతిన్న పైప్ లైన్లతో నిత్యం లీకేజీలు, నీటి కష్టాలపైన పట్టించుకునే అధికారులు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాతుపల్లి జనాభా 830 గ్రామంలో పైపు లైన్ నిర్మించి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారు. మొదట్లో కొద్దిగా నీరు వచ్చేది, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ కూడా నీరు రావట్లేదు అని చెప్పి స్థానికులు చెప్తారు. స్థానికులు పాత పథకాలు, ఇతర వనరులతో అవసరాలు తీర్చుకుంటారు. ఓదెల మండలం ఉప్పరపల్లిలోని తరచూ పైప్ లైన్ లీక్ అయితేనే మరమ్మతులు చేసినా కూడా పగిలిపోతున్నాయి. దీంతో లీకేజీ అరికట్టకుండా వదిలేశారు. లీకులతో నీరు కలుషితం అవుతుందని చెప్పేసి కూడా చెప్తారు. ఇక పాలకుర్తి మండలం జీడీ నగర్ లో కూడా 20 లక్షలతో 20,000 లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి పథకాన్ని నిర్మించారట. ఇలా బొంద నిర్మించారు. గతంలో ఏం చేయలేదు. ఇది చూస్తారు. నేనేం చెప్తలేను. మరి నూరు ప్రజలారా, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మీరు పేది ఈనాడు పెద్దపల్లి గురువారం ఫిబ్రవరి 1, 2024 ఇయ్యాల నీళ్ళు అత్తలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెదరాతుపల్లెలే అని చెప్పేసి చెప్తారు. అదే ఓదెల మండలం ఉప్పరపల్లెలో కూడా నీళ్ళు అన్ని కలుషితమైన నీళ్ళు వస్తాయి, పైపులు పలుగుతున్నాయి, పట్టించుకునేటోళ్ళే లేరని చెప్పేసి చెప్తారు. సర్పంచ్ కాలాలు ఉన్నప్పుడే ఇట్లుండే. ఇప్పుడు సర్పంచుల పదవి అయిపోయినాక ఎట్లుంటుందో
మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏమున్నది ముచ్చట, ఏం గమ్మత్ ముచ్చట్లు ఉంటాయి, ఏం చెప్తారు వీళ్ళు, ఏంటి చెప్తారు. ఈ సమస్యలు మందిరి మండలం బట్టుపల్లి సమీపంలోని చిన్నగుట్ట పైన ట్యాంకు నిర్మించి బట్టుపల్లి, కాన్సాయిపేట, ఆనంద, వెంకటాపూర్, అడవి సోమనపల్లి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ప్రధాన ట్యాంకు నీరు సక్రమంగా రాకపోవడంతో 5 గ్రామాలకు ఇబ్బందిగా మారింది. ఇక సారు మరి మంత్రి మండలం అనగా మనకు గుర్తు రావాల్సిన ముచ్చట ఏంటంటే మన మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే సారు శ్రీధర్ బాబు సారు. మరి సారు సొంతూరు ధనవాడ పోవాలంటే అదే తోవలకి వెళ్ళి పోవాలి. మరి సార్ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఆడ చిన్న గుట్ట అనోటి వస్తుంది. ఆ గుట్ట మీద ఓ ట్యాంక్ కట్టిరు, మనం పోతే కనబడుతుంది. ట్యాంక్ ఉంటుంది బట్టుపల్లి సమీప ప్రాంతం, అది బట్టుపల్లి శివారు అనే చెప్తారు. అక్కడ నుంచి బట్టుపల్లి, కాన్సాయిపేట, తర్వాత సోమన్పల్లి, అడవి సోమన్పల్లి, ఇంకా ఈ గ్రామం ఉంది ఆనంద, వెంకటాపూర్. ఇంకా అక్కడ విలేజ్లు ఉన్నాయి, స్వర్ణపల్లి ఉంది, నాగపల్లి ఉన్నది. ఇంకా అటు కొంచెం ముందు పోతే ఇంకో విలేజ్ కూడా ఉంటుంది. మరి ఆ విలేజ్లకు సపరేట్గా అంటే మానేరు వాగు పక్క నుంచి లేవని ఇస్తారు కావచ్చు. మరి ఈ గ్రామాలకైతే నీరు అందుతలేదని చెప్పేసి ఈనాడు అన్నలు సర్వే చేసి రాసిరు. ఇది ఒక స్టోరీ వార్త, ఒక్కరోజు రాసిన వార్త కాదు ఇది. 4 రోజుల నుంచో 3 రోజుల నుంచో అన్నలు శ్రమించి ఎక్కడ ఏ సమస్య ఉన్నది అనేది మరి ఇక్కడ రాసిరు. మరి దయచేసి మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సారు జరా మన మంత్రి నియోజకవర్గమైన, రామగుండం నియోజకవర్గమైన, పెద్దపల్లి నియోజకవర్గమైన జర కొంచెం ప్రత్యేక దృష్టి, ప్రత్యేక చొరవ పెడితే మన దగ్గర ఉన్న సమస్యలన్నీ తీరే ప్రయత్నం చేస్తారు. అయితే తీరుతాయి కూడా, మీరు తలుచుకుంటే తీరే ప్రయత్నం కాదు, తీరుతాయి కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కార్మిక సంఘాల సమ్మె నోటీస్ ఎందుకు? ఫిబ్రవరి 16 నుంచి దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల చేపట్టనున్న సమ్మె నోటీసులు బుధవారం పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్ పాలనా అధికారి శ్రీనివాస్ కు అందజేశారు. అంతకుముందు కలెక్టర్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటీయూసీ, టిఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు నాయకులు వీళ్ళందరూ కలిసి సమ్మె నోటీస్ ఇచ్చారట. మరి వాళ్ళ అసంఘటిత వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఇక వీళ్ళు ఏమున్నది, ఇక మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాసం. మంత్రి పురపాలక సంఘం చైర్పర్సన్ పుట్టా శైలజ పైన అవిశ్వాసానికి మెజార్టీ కౌన్సిలర్లు సిద్ధమైనట్టు తెలిసింది. మొత్తం 13 మంది కౌన్సిలర్లు 11 మంది బారాస, 2 కాంగ్రెస్ కు చెందిన వారు ఉన్నారు. బారాసాకు చెందిన 7గురితో పాటు కాంగ్రెస్ కు చెందిన 2 చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టేందుకు హైదరాబాద్ వెళ్ళినట్టు సమాచారం. మొత్తం 9 మంది మంత్రి శ్రీధర్ బాబును కలిసి అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇక చైర్పర్సన్ మహిళకు రిజర్వేషన్ కావడంతో బారాసాకు చెందిన లక్ష్మీ నాగేంద్ర, కాంగ్రెస్ కు చెందిన రమాదేవి ఆశిస్తున్నారని అవిశ్వాసంపై జిల్లా అధికారులు నోటీస్ అందజేసి అనంతరం శిబిరానికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇక మొన్నటి దాకా రామగుండం ముచ్చట, ఇక ఇప్పుడు మంత్రి ముచ్చట ఏంటిది? అవిశ్వాస తీర్మానం మీద శైలజ అక్క మీద అవిశ్వాస తీర్మానం పెడతారట. ఎందుకు అవ్వ ఈ అవిశ్వాసాలు ఎందుకు? వాళ్ళు ఏం తప్పులు చేసిర్రో మనం తెలుసుకోవాలి అని మనం అంటే, మీరు అవిశ్వాసం పెట్టి అక్కడ కొత్త చైర్మన్ ఎన్నికైతే మీరు తెలుసుకునే సమయానికి ఉన్న సమయం కాస్త అయిపోతుంది. మీకు ఎందుకు ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం పెడితే ఏమన్నా కొత్తగా ఏమన్నా అత్తయ్య మంత్రిని ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? ఈ 3 నెలలలో మీరేమన్నా అభివృద్ధి చేసేది ఏమన్నా ఉన్నదా? నేను నా నిరుద్యోగి ఛానల్ ద్వారా అడుగుతున్నా, ఈ అవిశ్వాసం పెంచేటోళ్ళని అడుగుతున్నా, ఎందుకు అవిశ్వాసం పెడతారు? అక్కడ ఇన్ని రోజులు లేనిది ఈ 11 నెలలే వాళ్ళు ఏం చెయ్యరా? 4 సంవత్సరాల పాలనలో వాళ్ళు చెయ్యండి, ఈ లాస్ట్ 10 నెలలు వీళ్ళు చెయ్యరు అని చెప్పేసి అవిశ్వాసం పెడతారా? మీ స్వలాభావాల కోసం రామగుండమైనా పెద్దపల్లి అయినా మంత్రినైనా, రామగుండంలో అయితే చిత్రం విచిత్రం బలారే విచిత్రం. ఇక్కడ విచిత్రాల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. మీరు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో చేయాల్సిన అవసరమే లేదు, అవిశ్వాసం అనేది అవసరమే లేదు. నాయకులారా, జర కౌన్సిలర్లు మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది అయితే మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. మీరు 4 సంవత్సరాల నుంచి అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు? మంత్రి ప్రజలారా మీరు వీళ్ళని ప్రశ్నించుర్రి. మీ దగ్గరికి సారు శ్రీధర్ బాబు సారు వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చారు కదా, మీరు అడుగుర్రి. మీరు గతంలో అదే నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. మరి ఎందుకు అప్పుడు అవిశ్వాసం కోసం మీ దగ్గరికి రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిర్రు?
దేనికోసం? వాళ్ళు మీ అవిశ్వాసానికి పెడతామని మీ దగ్గరకు వచ్చిర్రు. మరి మీరు అప్పుడు ఇద్దరే ఉండే, ఇప్పుడు మీ ఇద్దరు కౌన్సిలర్లు ఉంటే అక్కడ ఏమైనా సమస్య ఉన్నదా? మీ ఇద్దరు వాళ్ళు మాత్రమే ఉంటే కొత్తగా వేరే వాళ్ళు వస్తే ఏమైనా సమస్యలు మారుతాయా? మంత్రిని పరిస్థితులు ఏమన్నా మారుతాయా? ఏవి మారవు. రామగుండంలో ఏమన్నా మారినాయా? మారలేదు. మీ మంత్రిలో ఏమన్నా మారతాయా? మారాయి. పెద్దపల్లిలో ఏమన్నా మారినాయా? మారవు. అవిశ్వాసం అనేది ఒక ప్రజలను మభ్యపెట్టే దానికోసమే. ఇక్కడ ఏమైతుంది, చైర్మన్ పోయిందట, శైలజక్క పోయింది, కొత్త అక్క వచ్చింది అని చెప్పుకోవడం తప్ప, ఆ చెప్పుకోవడం కోసము, మీరు ప్రమాణ స్వీకారాలు చేయడం కోసము, మీరు ఈ శిబిరాలు పోవడం కోసమే 2 నెలల సమయం వృధా. పరిపాలన ఆన్నే పోతుంది. ఆ పాలన పట్టించుకునేటోళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. కౌన్సిలర్లు అందరూ ఎక్కడికో పోతారు, మరి ఎక్కడ ఉండరో తెలియదు, ఎప్పుడు అవిశ్వాసానికి వస్తారో తెలియదు. వచ్చే అంతవరకు ఆ మంత్రిని కానీ రామగుండం కానీ ఎవరైనా కూడా అవిశ్వాసం పెడితే వెళ్ళిపోతే అక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఎవరు తీర్చాలి? ప్రజలు ఎవరికి పోయి ఇక్కడ సమస్య ఉంది, ఈ చెత్త సమస్య వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది, లేదంటే ఈ కాలువ వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పైపు లీకేజ్ అయింది అని ఎవరికి చెప్పాలి? అధికారులకు చెప్తారు. అధికారులు ఏం చెప్తే మళ్ళీ మీరే అధికారులకు ఫోన్లా మేము లేని మా వార్డులో ఎట్లా చేసిరు, మా డివిజన్లో ఎట్లా చేసిరు అని మళ్ళీ మీరే చెప్తారు. ఇదంతా అవసరం లేదు. మంత్రి ప్రజలారా, రామగుండం నియోజకవర్గ ప్రజలారా, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలారా, గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎవరి మీద మీరు అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు అవిశ్వాసం పెడుతున్నారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్న పరిస్థితి ఏర్పడేటట్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ ఏ ఊర్లో తీసుకున్నా కూడా, ఏ మున్సిపల్ కార్పొరేషన్లో అయినా, ఎక్కడైనా ఎవరి మీద అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదు. మొన్న అయితే రామగుండంలో మొత్తం మేము అవిశ్వాసం పెడతాం, అందరం పోతున్నాం, సారత్తాడు, మాట్లాడతాడు, ఈ సార్ పోతాడు, ఆ సార్ పోతాడు. ఏది అవిశ్వాస తీర్మానం? ఒక వారం రోజులు చెప్పిర్రు. ఆ వారంలో ప్రజాపాలన అనే గాడి తప్పిందనే చెప్పుకోవాలి. నిన్న మొన్న ఈనాడు, సాక్షి అన్ని దినపత్రికలలో రాసిర్రు గాడి తప్పిన పాలన అని చెప్పేసి. రామగుండంలో అయితే మొన్న ఒక పెద్ద మనిషి గజ్జల్ వెంకటేశ్వర్లు ఆయన కళ్యాణనగర్ సెంటర్, లక్ష్మీనగర్ ఏరియా, కళ్యాణనగర్ ఏరియాలో సత్యాగ్రహ దీక్ష అని చేసిండు. ఏది మన జనవరి 30వ తారీఖు, అదే గాంధీ వర్ధంతి రోజున. మరి ఎందుకు ఇట్లాంటి సమస్యలను క్రియేట్ చేయడము? అవిశ్వాసం అనేది పక్కన పెట్టి ఫస్ట్ ప్రజల పాలన ఏంటిదో చేయుర్రి, ప్రజల సమస్యలు ఏందో తీర్చుర్రి. ఇది చేయుర్రి అయ్యా అంటే అవిశ్వాసం పెడతామా మేము, అవిశ్వాసం ఎందుకు? పనికిరాని అవిశ్వాసాలు ఎందుకు? పనికొచ్చేటి చేయండి, ప్రజల కోసం పాటుపడండి, ప్రజా సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి. ప్రజలారా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఏ నియోజకవర్గమైనా, పెద్దపల్లి జిల్లాలో ఏ నియోజకవర్గమైనా మన ఛానల్ నెంబరు అందులో కనబడుతుంది. మీరు వీడియో చూస్తూ ఉంటే డిస్ప్లేలో ఆ నెంబర్కి వీడియో ద్వారా మీ యొక్క ప్రాంత సమస్యలను నాకు పంపించండి. నేను ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి అధికారులకు మన ఛానల్ ద్వారా సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం, సమస్యను కూడా పరిష్కరించుకుందాం. ఇక మనకి ఇంతకుముందు ఇక్కడ చెప్పారు, చంద్రమౌళి సార్ చెప్పింది ఏంటిది? ప్రత్యేక పాలన. ఏ సమస్య ఉన్నా చంద్రమౌళి సార్కి చెప్దాం. మనకు పంచాయతీ శాఖ అధికారి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి డిపిఓ సార్, మరి ఈ సార్కి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. లేదంటే ఎవరైతే స్పెషల్ ఆఫీసర్లు వస్తారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసి మన గ్రామాన్ని, మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి చేయాలి. కానీ అవిశ్వాసం పెట్టినాం. ఇప్పుడు వీళ్ళు 9 మందో 11 మందిలో ఆ 9 మంది సార్ దగ్గర వేరు. అంటే ఆ 9 వార్డులలో ఉన్న సమస్యలు, వీళ్ళు హైదరాబాద్ పోవడానికి 2 రోజులు సమయం, అక్కడ ఒక 2 రోజులు మంతనాలు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో క్యాంపు పోతామని పెట్టిరు. మీరు క్యాంపు పోతే 1 నెల రోజులంతా అటే. ఇది అవిశ్వాసం. ఎందుకు ఈ పనికిరాని అవిశ్వాసాలు? మీకు సూటిగా ప్రశ్నించాలి. రైతుల కోసం పోరాటం చేయరు, నిరుద్యోగుల కోసం పోరాటం చేయరు, మహిళల కోసం పోరాటం చేయరు, మహిళా హక్కుల కోసం పోరాటం చేయరు, లేదంటే రైతులకు ఎరువులు వస్తలు వాటి కోసం పోరాటం చేయరు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వాటి కోసం పోరాటం చేయరు, రైతు బంధు రాలేదు అంటే రైతు భరోసాలు రాలేదు, ఆ ఎరువులు దొరకట్లేదు, కొన్ని ప్రాంతాలలో నీరు రావట్లేదు, కొన్ని వ్యవసాయ ప్రాంతాలలో. మరి ఇట్లాంటివి చేయరు. మేడిగడ్డ పరిస్థితి అట్లా ఉంది, మీరు చేయండి, తప్పేం లేదు. మీరు ఇంకా చేయండి. మరి ఆర్టీసీ ఫ్రీ బస్సు పెట్టింది, దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటాయి? మా డిపో నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, మా ప్రాంతంలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, అవి ప్రజలకు, అవి అధికారులకు, అవి నాయకులకు చెప్పే ప్రయత్నం చేయాలి. అవిశ్వాసం అనేది ఒక అవసరం లేని విషయం అనేది చెప్పుకోవాలి. ఇది మన పెద్దపల్లి జిల్లా ఈరోజు ఈనాడు వార్తలు. ఇంకా ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం పరిష్కరించుకునే మార్గం దిశగా ఆలోచిద్దాం. ఎల్లవేళలా నిరుద్యోగి న్యూస్ మీకు సహాయ సహకారం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మన నంబర్కి
వాట్సాప్ పంపండి, చూద్దాం, ఆ సమస్యను అధికార దృష్టికి తీసుకుపోదాం. ఇది ఈరోజు పెద్దపల్లి జిల్లా వార్తలు.